లాగా అందరికి ఫ్రీ సర్వీస్ చేసేవాళ్ళు. ఇప్పటికీ ఆ ట్రస్ట్ మెడికల్ రంగంలో నమ్మకమే మెయిన్ కాబట్టి ఆ నమ్మకాన్ని మన సాయిరామ్ గారు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఇంకా చెప్పాలంటే ప్రసాద్ గారు సాయిరామ్ గారి కంటే కూడా వాళ్ళ కుమారులు ఇంకా సర్వీస్ చేస్తున్నారు చిన్న వయసు నుంచే. ఈ కుటుంబం అంతా కూడా దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ పిల్లల గురించి ఇప్పుడు చెప్తా. పిల్లల్ని ఈ పిల్లలు చేస్తుంది మంచిది, అయితే బ్యాలెన్స్ ఉండాలి. ఏ బ్యాలెన్స్ ఉండాలి అంటే ఇప్పుడు వాటి పరీక్షలు ఉన్నాయి. పరీక్ష టైంలో మాత్రం ఖచ్చితంగా ఈ మిగతా కార్యక్రమాలు ఆపాల్సిందే, చదువు మీద కేంద్రీకరించాల్సిందే, చదువుకోవాల్సిందే. అట్లాగే ఆ చదువు కంటిన్యూస్గా చదవలేము కాబట్టి ఏది మధ్యలో రిలాక్సేషన్ ఏంటి అంటే సాయిరామ్ పిల్లలేమో మానవతాలు సేవ చేస్తారు. దీనివల్ల రిలాక్సేషన్ వస్తుంది, సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది, హ్యాపీనెస్. ఎవరైతే నా చదువు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచనతో చదువుతారో ఆ పిల్లల్లో గొప్ప సృజనాత్మకతను చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఆ పిల్లల్లో బాధ్యత ఉంటుంది, ఆ పిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళల్లో సృజనాత్మకత ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. ఆ పిల్లలు వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళ కుటుంబాలని, సమాజాన్ని, దేశాన్ని కూడా చక్కగా తీసుకెళ్తారు. సాయిరామ్ పిల్లలు కూడా అలాగే ఎదుగుతారని, ఎదిగి తీరుతారని విద్యారంగంలో ఉన్నటువంటి వ్యక్తులుగా నా అభిప్రాయం తెలియజేస్తూ, వాళ్ళకి ఆశీర్వాదాలు తెలియజేస్తూ, వాళ్ళు ఖచ్చితంగా మంచి జీవితాన్ని ఐఐటీలో చదువుతారా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చదువుతారా అది వల్ల నేను ఒక చరణం ఆలోచించి క్లోజ్ చేస్తాను. అందరినీ అలరించే ఆ దేవుని రీతి ఈ పిల్లలంటి అందరికీ ఎంతో ప్రీతి. అమ్మలోని ప్రేమతనం, నాన్నలోని సేవగుణం పంచుకొని పుట్టినారయ్య, మమ్ముద్ధరించవచ్చినారయ్యా. ధన్యవాదాలు. సంస్థలో ఏ కార్యక్రమాల్లో ఎలా నిర్వహించడానికైనా నేను ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా మా ఇంట్లో మా మదరు, మా మిసెస్, బయట కార్యక్రమాల్లో మా పిల్లలు. ఈ సందర్భంగా సహకారం లేకుండా మీరు టీవీ ఛానల్ కూడా మార్చలేదు. ఈ వేదిక పూర్వకంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ రకంగా సహకరిస్తున్న మా తల్లి గారికి, మా భార్యకి ధన్యవాదాలు తెలుపుతూ, పిల్లల్ని ఆశీర్వదిస్తూ, ఈ మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా పిల్లల్ని ఆశీర్వదించిన మానవతా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి, మాకు ఇంట్లో పెద్దలు వాళ్ళకి తాతయ్యలు లేరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ తాతయ్యల వయసు వాళ్ళే, ఇద్దరు లేకపోతే 50 మంది ఆశీర్వదించారు. వాళ్ళకి నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందని మనం మంచిగా నలుగురితో ఉంటే మనకి జీవితంలో అన్నీ ఉన్నట్టే అనే సత్యాన్ని వాళ్ళ నిరూపణ జరిగిందని భావిస్తూ, మరొకసారి మానవతా కుటుంబ సభ్యులందరికీ కానీ ఈ రోజుల్లో సగం టైం ఆయన సమాజానికి కేటాయించడానికి ముఖ్యమైన కారకులు ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారు. అమ్మ, ఆ రోజు మీరు ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినప్పుడు మానవతకు సంబంధించిన గొప్ప గొప్ప విషయాలు, ప్లాంటేషన్ దగ్గర నుంచి సమాజంలో ఎలా ఉండాలి, మీరు పెట్టిన కటౌట్లు చూస్తే అసలు కొన్ని కోట్ల రూపాయలు ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కూడా అటువంటి కాన్సెప్ట్, ఆ కటౌట్స్ నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు 400 మంది ఎంత అప్రిషియేట్ చేశారంటే మీ ఇద్దరు చాలా అభినందనీయులు. ఈ సందర్భంగా నువ్వు కూడా ఒక 2 మాటలు మాట్లాడు. మా పిల్లల్ని ఆశీర్వదించడానికి మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే గుంటూరు శాఖ చైర్మన్ గా ఉన్న రమేష్ గారిని ఆహ్వానిస్తున్నారు.